తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు అవుతుంది. ఈ తరుణంలోనే ఒకవైపు ప్రజాపాలన, మరొకవైపు ప్రజా దర్బార్ అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతుంది. ఈ తరుణంలోనే కేటీఆర్ ఒక సంచలనమైన కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిందని చెప్పారు. సో దీనిపై మాట్లాడడానికి మాజీ పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్, కేటీఆర్ ఇప్పుడు ఒకవైపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అప్లికేషన్లు అయితే తీసుకుంటుంది. కేటీఆర్ దీనిపైన 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తున్నారు. ఏమంటారు? అది 400 హామీలా లేకుంటే ఏది దాన్ని ఏమంటారు, డిక్లరేషన్ ఏదేది వైట్ పేపరు సెకండ్ పేపర్ లెక్క పెట్టిండు. ఆయన ఒక ఆలోచన చేయాలి. ఒక మంచి చదువుకున్నాడు, మొన్నటి దానికో మంత్రి చేసాడు. మీరు 6 నెలలు కూడా కాలేదు కదా, 7 నెల కూడా కాలేదు కదా. ఇలాంటి డిక్లరేషన్స్ పెట్టడం ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన వ్యక్తిత్వానికే నష్టం. ఎందుకంటే అరే ఏమైనా కాంగ్రెస్ వచ్చి నెల కూడా రాలేదు, బీఆర్ఎస్ వాళ్ళకి పనిపడలేదు, ప్రజలు ఊడగొట్టినా ఇంకా వీళ్ళు మానుకుంటలేరు అని అంటారా లేదా? మరి మీ నాన్న కూడా, మీ పార్టీ కూడా 3 ఎకరాల భూమి అని ఇచ్చిండా, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా, హర్యానా ముఖ్యమంత్రి చేసిండా? కనుక దయచేసి ఇలాంటి మాటలు కొన్ని రోజులు ఆగండి. వాళ్ళకు భయం ఏం చుట్టుకుందంటే, మనిషి పరిశాన్లు ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతుంటాడే. నువ్వు చూడు, ఎవరైనా ఇంట్లో ఎవరైనా మనం మాట్లాడుతున్నాడు ఎక్కడో చూస్తుంటాడు. ఆలోచన మారిపోయింది, డెస్పరేట్ ఉన్నారు. అలాంటి భాష తగ్గియండి. మేము తప్పనిసరిగా సోనియా గాంధీ తెలంగాణ అన్నది ఇచ్చిందా లేదా, ఆ తర్వాత 6th డిక్లరేషన్ చేయడానికి షేరింగ్ సర్మనీ వచ్చిందా లేదా, తప్పనిసరిగా దానికి మేము అమలు చేస్తాం. దానికి డౌట్ పడేది లేదు. చూద్దాం. మేము ఒక సమయం ఇచ్చినాం, 100 days 1 year చేస్తాం. 1 year లోపల చేయకుంటే 1 year తర్వాత మాట్లాడితే ప్రజలలో ఆలోచన వస్తుంది. ఇప్పుడు మాట్లాడితే నవ్వుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. అంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల మీద పెట్టిన దృష్టి, 6 గ్యారెంటీల మీద పెట్టిన దృష్టి డెవలప్మెంట్ మీద పెట్టలేదు. వచ్చిన ఐటీ కంపెనీలు అన్ని కూడా తిరిగిపోతున్నాయి అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్పినా జవాబు చెప్పే అవసరమే లేదు. ఆయనకే అన్ని అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కాదు, 6th డిక్లరేషన్ ఆపడానికి ఇవన్నీ ప్రయత్నం అనేది చెప్తున్నా. అంటే ప్రజలలో రెచ్చగొట్టడానికి వచ్చే పార్లమెంట్ అది ఇయ్యరమ్మో, మాకేయింది మేము ఇస్తాం, మాకేయింది మేము ఇస్తాం, వాళ్ళు ఇయ్యరని చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రజల అమాయకులు గారు, టీవీలు వచ్చినాయి, అదేవిధంగా పేపర్లు వచ్చినాయి, అందరికీ తెలుసు, సోషల్ మీడియా వచ్చింది. వీళ్ళంతా డెస్పరేట్గా మాట్లాడుతుండని ప్రజలు అనుకుంటున్నారు. ఛాయ్ తాగే దగ్గర రాత్రి పూట ఏదైనా విసికి తాగిన, అరే ఏమన్నా కొడుకులకు పనిపాటలేదురా ఊరికేనా అంటున్నారు. వాళ్ళు కూడా అనుకుంటున్నారు. కనుక అది తగ్గియండి, మేము ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తాం. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి మీరు పోటీ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో సోనియా గాంధీ అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని చెప్తున్నారు. సో ఏంటి పరిస్థితి, మీ పరిస్థితి? మీరు వేరే సెగ్మెంట్ చూసుకుంటారా? నేను అనుకున్నది నిజమే. గత 5 ఏళ్ళ 2019లో కూడా నేను అనుకున్నా, కానీ రాలేదు. ఇప్పుడు నేను నిలబడాలని అనుకున్నా. కానీ మా సోనియా గాంధీ అమ్మని వచ్చినాక నాకంటే ఆమె వస్తే ఎక్కువ లాభం అవుతుందా లేదా ప్రజలకు? నేను తప్పనిసరిగా ఆమె ఎలక్షన్లో ఇంటింటికి తిరుగుతా, మండలానికి తిరుగుతా. రేపు నాది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 2020 మ్యాచ్ 21కి అయిపోతే 24 నుంచి అక్కడనే మకాం వేస్తా, ఇంటింటికి తిరుగుతా, ప్రతి మండలాలు తిరిగి ఐఏఎస్ మెజారిటీతో దీని ప్రభావం తెలంగాణ అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో పడుతుంది అనేది నా ఉద్దేశం. ఒక పక్క బీజేపీ నాయకులందరూ కూడాను గాంధీ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా సరే తెలంగాణలో గెలిచే పరిస్థితి లేదని చెప్తారు. చూడండి, వాళ్ళు అనుకునే ఏమని అనుకోనియండి, గాంధీ కుటుంబం సాక్రిఫైస్ ఉన్నది, దేశానికి త్యాగం చేశారు, దేశం గురించి పోరాడిన కుటుంబం, స్వాతంత్రం తెచ్చిన కుటుంబం, ప్రాణాలు అర్పించిన కుటుంబం ప్రజలందరికీ తెలుసు. వాళ్ళది సాక్రిఫైస్ లేదు, పని చేసేది లేదు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు. మేము అన్ని పని చేసినాం ప్రజలకు. అంతేకాకుండా సోనియా గాంధీకి 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చినా లేదు, నేను ఉండను. అందరూ, లల్లు ప్రసాద్ యాదవ్ అందరూ చెప్పారు నువ్వే ఉండాలన్నా లేదు. ఒక ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ 2 సార్లు అవకాశం ఇచ్చిన సోదరిమణి, భర్త చచ్చిపోయినా, అత్త చనిపోయినా దేశం గురించి పోరాడుతున్న తల్లి వస్తే తప్పనిసరిగా ఈవెన్ నరేంద్ర మోడీ నిలబడ్డా ఓడిపోతాడు అనేది నా ఉద్దేశం. ఈసారి బీజేపీకి 12 సీట్లు పార్లమెంట్ సీట్లు అయితే వస్తాయని చెప్పేసి బీజేపీ వాళ్ళు గట్టిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈసారి సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం? చూడండి, వాళ్ళు అనుకుంటారండి, వాళ్ళ పాపం బండి సంజయ్ ఉన్న లోక్సభకి వెళ్ళి అసెంబ్లీలో ఆయన ఓడిపోయిండు, శ్రీనివాస్ కొడుకు ఓడిపోయిండు, ఇక వాళ్ళకి బీజేపీకి ఏడబలం ఉన్నది అనేది ఏదో అనుకుంటుంటారు వాళ్ళు. అట్లా అంటేనే కూడా ఇప్పుడు చిన్న పిల్లని కూడా చాక్లెట్ అంటేనే వెనక తిరుగుతాడా లేదా? ఆ చాక్లెట్ కూడా చూపిస్తున్నారు, మేము ఆయనకాలన్నాడు అని. ఇట్లా ఇప్పగానే తెలిసిపోతుంది. కనుక వాళ్ళకి ఏం లేదు.
పార్లమెంట్ మెంబర్సే ఉన్నోళ్ళు పార్లమెంట్ మెంబర్ వాళ్ళ నియోజకవర్గంలోనే ఓడిపోయిండ్రు కనుక బీజేపీకి అంత ప్రభావం లేదు, అంత ఆదరణ లేదు, అంత ఫాలోయింగ్ లేదు అనేది నేను చెప్పాను. ఎట్టకేలకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, చాలా కాలం అనుకుంటున్నారు, చాలా కాలం తర్వాత జాయిన్ అయ్యారు. సో ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఒకవేళ ఆంధ్రాలో పిసిసి అధ్యక్షురాలు పదవి ఇస్తే కనుక ఆంధ్రాలో ఏ పార్టీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం? చూడండి, ఆంధ్రలో నేను ఒకటే చెప్పగలుగుతామే, చాలా రోజులు ఇక్కడ టైం వేస్ట్ చేసింది. నేను అప్పుడే చెప్పిన అమ్మ ఏడ పొడగొట్టుకుని అడదేవులు ఆడాలి, నీకు అన్యాయం జరిగింది ఆంధ్రలో, అక్కడ తిరగని చెప్తే అప్పుడు తిరగలేదు ఆమె. ఇప్పుడు ఎట్లకేలకు ఆమె పార్టీని మర్జీ చేసి కాంగ్రెస్లో వచ్చింది కాబట్టి వాళ్ళ నాన్నకు కూడా ఒక ఆలోచన ఉండే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని. వాళ్ళ నాన్నను కూడా నేను పిసిసి ప్రెసిడెంట్ చేసిన వ్యక్తిని, వాళ్ళ తాతకు కూడా తెలుసు కనుక తప్పనిసరిగా నేను ఆమెకు అక్కడ ఏ మీటింగ్ పెట్టినా పిలిస్తే నేను తప్పనిగా పోతా. కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి శాయశక్తులకు కృషి చేస్తాను. రైట్. ఆంధ్రాకి సంబంధించిన మంత్రులు షర్మిలాను జాయిన్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచారం ఉండాలని చెప్పేసి కొంతమంది ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు, ఏమంటారు దీనిపైన? ఇక చూడు పోయి కల్చర్ లేనోడు ఏదైనా నేను కూడా భాష మాట్లాడక, కానీ రేపటి అనువంతన కల్చర్లో మార్పు వచ్చింది. మాట్లాడే శక్తి నాకు కూడా ఉంది, కానీ మాది ఆ కల్చర్ కాదు. మేము తప్పనిసరిగా ప్రజలను అభిమానించి గడిచిన తప్పులను సరిదిద్దుకొని ప్రజల దగ్గరికి పోయే కల్చర్ మాది. సెక్యులర్ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరినీ కలుపుకోపోయేటి కాబట్టి మేము అందరినీ కలుపుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని సాక్రిఫైస్ చేసిన కుటుంబం సోనియా గాంధీ గారు. ఆ కుటుంబంతో వచ్చింది, భర్త చచ్చిపోయిన అత్త చచ్చిపోయిన ఆమె సేవలు ఈనాడు ప్రజలకు ఉపయోగపడుతుంది. సామాజిక న్యాయం కావాలనేది మా సెక్యులర్ సిద్ధ హిందూ ముస్లిం సిక్ ఇసాయి కనుక ఆంధ్రలో కూడా ఇంప్రూవ్ కావాలనేది నా ఆలోచన. లక్షల సంఖ్యలో ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లు, అలాగే ప్రజా దర్బార్లో కూడా అప్లికేషన్లు వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏమంటారు? అప్లికేషన్ ప్రజా దర్బార్ కానీ ప్రజాపాలన అప్లికేషన్లో ఎప్పుడు పాలనలో ఇస్తూనే ఉన్నారు. ఎవరైతే వైట్ కార్డు హోల్డర్స్ కానీ ఆధార్ కార్డు వాళ్ళు ఇస్తున్నారు, తప్పనిసరిగా దానికి పూర్తి చేయడానికి మేము అప్లికేషన్ ఇచ్చి ఊకే కాదు కదా, అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి కదా. వాళ్ళు నమ్మికతో అప్లికేషన్ నింపుతున్నారు కదా, వారందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఈ మధ్య మళ్ళీ కేసీఆర్ ఏమైనా పరామర్శించడానికి వెళ్ళారా? ఈ మధ్యలో చూడండి, స్టార్టింగ్లోనే పోయినా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను కలిసి వచ్చినా మాట్లాడిండు, ఈడ పడ్డాను అని చెప్పిండు, అంతే. నేను పోయి వచ్చిన, అది పేపర్లో రాలేదు కాబట్టి అందరికీ అనుమానం. ఎందుకంటే ఓసారి పేపర్ వల్ల ఇష్టం రాస్తారు, రాయరు. కానీ నేను పోయింది నిజమే. నేను పోయినా, నా ఎంబడి కోదండ రెడ్డి కూడా ఇద్దరం పోయినాం, మాట్లాడి వచ్చినాం. ఫైనల్లీ ఈసారి ఇక్కడ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంపీ స్థానాలు? మెజార్టీ. ఇక చూడండి, నేను ఆస్ట్రాలజీ కాదు, నేను చేతులు చూసేటోని కాదు, కానీ ప్రజలలో అభిమానం ఉన్నది కాబట్టి ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ డిక్లరేషన్ నమ్మి ఓటేశారు. రేవంత్ రెడ్డి పెట్టింది ఆ డిక్లరేషన్ తప్పనిసరిగా అమలు అవుతుంది కాబట్టి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాన్ని తిరిగాడు కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ సీట్లు, మెజార్టీ సీట్లు, అందులో సోనియా గాంధీ ఐఎస్ మెజార్టీ గెలవడానికి శాయశక్తులకు కృషి చేస్తారు. రైట్. ఈసారి ఖచ్చితంగా ఖమ్మం నుంచి సోనియా గాంధీ ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ స్థానాలు ఏవైతున్నాయో ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణలో ఉందని హనుమంతరావు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, గాంధీ భవన్. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.